జై హనుమాన్. నేను హనుమాన్ అర్ధమండల దీక్ష తీసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను అర్ధమండల దీక్ష హనుమాన్ మాల స్వీకరించడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా మండల దీక్ష చేశాను. ఈసారి టైము ఎక్కువగా సరిపోకపోవడం వల్ల ఈసారి అర్ధమండల దీక్ష తీసుకున్నాను. మరి ఈ హనుమాన్ దీక్ష తీసుకోవాలనే ఒక బలమైన సంకల్పం మన దగ్గర ఉంటే తీసుకున్నట్టయితే మనం ఈ హనుమాన్ దీక్షతోటి మానవుల యొక్క జీవన శైలిలో చాలా మార్పులు జరుగుతాయి. ఈ రెగ్యులర్గా చేసేటువంటి మన దినచర్యలో ఎన్నో తప్పులు చేస్తుంటాము, ఎన్నో చెడు అలవాట్లకు మనం చేస్తూ ఉంటాము. దాని ద్వారా ఈ కొన్ని రోజులైనా ఈ హనుమాన్ మాల దీక్ష తీసుకోవడం ద్వారా మనం చేసేటువంటి ఆ చెడులకు ఆ తప్పులకు దూరంగా ఉండి మనం మనసు ప్రశాంతత కోసం ఈ హనుమాన్ మాలను కనుక తీసుకున్నట్టయితే మన జీవన శైలిలో చాలా మార్పులు జరుగుతాయి. మరి నేను కూడా హనుమాన్ మాల తీసుకోవడం జరిగింది. అర్ధమండల దీక్ష తీసుకొని ఈసారి 15 రోజులు అయిపోయింది ఆల్రెడీ. మరి మాల తీసుకున్న తర్వాత నేను మా విలేజ్లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో కుటీరం ఏర్పరచుకోవడం జరిగింది. మా విలేజ్ స్వాములతోటే నేను ఇక్కడ కుటీరంలో ఉండడం జరుగుతుంది. మరి మా కుటీరంలో ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, మా గుడి యొక్క ప్రాంగణము ఎంత ప్రశాంతత ఉంటుంది అనేది మీకు ఇప్పుడు నేను చూపెడతాను. మా గుడి ప్రాంగణంలో 32 అడుగుల పొడవైనటువంటి హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది. చాలా అద్భుతమైన నిర్మాణం చేయడం జరిగింది. ఈ విగ్రహం కూడా నిర్మించి దాదాపు 5 సంవత్సరాలు పూర్తవుతుంది. చాలా పొడవుగా ఉంటుంది చూడండి. ఈ ఏరియాలో ఇంత అద్భుతమైన హనుమాన్ విగ్రహం కూడా ఎక్కడ లేదు. ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మేము రోజు ఉదయం సాయంత్రము పూజ చేసుకునేటువంటి సమయంలో ఈ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తాము. ప్రదక్షిణలు చేసి ఇక్కడ ఈ భారీ పొడుగున్నటువంటి హనుమాన్ విగ్రహం కింద కూడా ఇక్కడ మనకు కింద చిన్న హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది. ఈ అద్భుతమైనటువంటి ఈ నిర్మాణము మాకు ఈ లోకల్లో ఉండేటువంటి మా అయ్యగారు స్వాములు ఈ విగ్రహానికి వాళ్ళు నిర్మించడం జరిగింది. చాలామంది దాతలు కూడా దీనికి ఈ విగ్రహ నిర్మాణం కోసం కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వడం, విరాళంగా ఇవ్వడం జరిగింది. ఇంత మంచి ప్రశాంతమైన వాతావరణంలో మనం ఈ హనుమాన్ మాల దీక్ష అనే కాదు, ఇక్కడ అయ్యప్ప మాల స్వాములు కూడా ఇక్కడ మాల దీక్ష తీసుకొని ఇక్కడనే కుటీరం ఏర్పరచుకుంటారు. కృష్ణ స్వాములు కూడా దీక్ష తీసుకొని ఇక్కడే కుటీరం ఏర్పరచుకుంటారు. మరి మా కుటీరం కూడా గుడి లోపలి ప్రాంగణం, ఇదేమో అవతలి ప్రాంగణము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపటి ప్రాంగణం కూడా ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపెడతాను. ఒకసారి చూడండి. ఇది ఆలయ ముఖద్వారం. ఇది ఆలయ ముఖద్వారం. ఇది చూడండి, ఆ పైన శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం చాలా ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇక్కడి గుడికి వచ్చామంటే కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు ఉన్నటువంటి బాధలు, కష్టాలు అన్నీ కూడా మనం మర్చిపోవడం జరుగుతుంది. ఒకసారి లోపలికి రండి స్వామి. లోపల కూడా ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం చూపెడదాం. నేను కూడా ఈ మండల దీక్ష తీసుకుంటే అంటే మండల దీక్ష అంటే 41 రోజులు, అర్ధమండల దీక్ష అంటే 21 రోజులు ఉంటుంది. మేము ఈసారి అర్ధమండల దీక్ష తీసుకున్నాము. కాకపోతే ఇంకొక వారం రోజుల ముందే మేము ఈ అర్ధమండల దీక్ష తీసుకోవడం జరిగింది. ఒకసారి రండి స్వామి. ఇక్కడ మనకు విగ్రహాలు కూడా ఉన్నాయి. చూడండి, ఇది గజస్వామము. మేము పూజ చేసుకునేటువంటి సమయంలో ఉదయము అండ్ సాయంత్రం కూడా ఇక్కడ హనుమాన్ విగ్రహానికి, ఇక్కడ ఉన్న విగ్రహాలకు మేము మొక్కుతాము, దీపం ముట్టిస్తాము, పూజ చేస్తూ ఉంటాము. లోపల కూడా మా యొక్క కలశం, మాకు అందరి స్వాములం కలిసి ఒకటే కలశం మేము ఏర్పరచుకోవడం జరిగింది. మరి ఈ కలశం దగ్గర కూడా మేము ఆల్మోస్ట్ మా స్వాములు ఎందరం అంటే 31 నుంచి 40 మంది స్వాముల వరకు మేము ఉన్నాము. అందరం స్వాములకు ఇక్కడే కలిసి కట్టుగా మంచిగా మనసు ప్రశాంతతతోటి, నిశ్చలమైన మనసుతోటి మేము పూజ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మాది అయ్యగారు ఏర్పరిచినటువంటి కలశం దగ్గర ఉదయం సాయంత్రం మేము పూజ చేసుకుంటాము. ఇది చాలా ప్రాచీనమైనటువంటి గుడి. ఈ వేణుగోపాల స్వామి కూడా చాలా ప్రాచీనమైనటువంటి గుడి. ఇక్కడ చూడండి, ఇది మన కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి గుడి లాగానే ఉంటుంది. మొత్తం రాతి బండలతోటి ఈ గుడిని నిర్మించారు. శ్రీ వేణుగోపాల స్వామి దర్శనం కూడా మేము ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా
వేణుగోపాల స్వామి దర్శనం చేసుకుంటాము. ఈ కలశం దగ్గరనే పూజ చేసుకుంటాము. అందరం సాములం కూడా